మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత అక్లా గారు. మ్యామ్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సంజయ్. మ్యామ్, మన చుట్టూ ఉన్న పర్సన్స్లో కొంతమంది టాక్సిక్ పీపుల్ అనే వాళ్ళు ఉంటారు. ఏ విధంగా అంటే, ఇంకా మనం చాలా డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న పీపుల్స్ చూస్తున్నాం. కాకపోతే వీళ్ళు ఎక్కువగా నెగిటివ్ మైండ్ సెట్తో కూడి ఉంటారు. మనం చేసే ప్రతి పనిలోనే నెగిటివ్నే వెతుకుతారు, ప్రతి మాటలోనే నెగిటివ్నే వెతుకుతారు. ఇంకా వాళ్ళు మనిషి ఏ విధంగా అంటే చేసే ప్రతి దాంట్లోని నెగిటివ్గానే ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళు మన చుట్టూ ఉండడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలంటారు? నాకు రీసెంట్గా నేను ఒకటి చూసింది చెప్పి దాని తర్వాత ఇక్కడ డీలింగ్ గురించి మాట్లాడతాను. ఫస్ట్ మనం ఎక్కువ బ్రెయిన్లో కూడా ఈ లేబుల్స్ పెట్టుకోవడం మనకే నెగటివ్. ఓకేనా, బయట వాళ్ళు వదిలేద్దాం. ద మోర్ వి సే టాక్సిక్ పీపుల్, టాక్సిక్ పర్సన్, సాడిస్ట్, వీఆర్ బికమింగ్ దట్ పర్సనాలిటీ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మ్యామ్ ఎగ్జాక్ట్లీ ప్రతి ఒక్కరితోటి మనం ఎలా ఉంటాం, ఛాలెంజింగ్ గా యూజ్ చేయండి. ఆ వర్డ్ లేబుల్ టాక్సిక్ వి నో ఇంటర్నల్ గా మనకు అర్థం అవుతుంది. దే ఆర్ వెరీ అని పీపుల్. ప్రతి పర్సన్ తోటి ఏ విధంగా షేర్ చేసుకుంటామో వాళ్ళతో కూడా అలాగే షేర్ చేసుకుంటాం. కొందరి దగ్గర నుంచి పాజిటివ్ రిప్లై అనేది వస్తుంటుంది, వాళ్ళ దగ్గర నుంచి మాత్రం ఎప్పుడు చూస్తున్నా నెగిటివ్ రిప్లై అనేది వస్తుంటుంది. ఇది అలా కాదు, అది ఇలా కాదు అంటే మొత్తం జడ్జ్ చేయడానికి మొత్తం టాక్సిక్ అంటే అర్థం అవుతుంది మీకు ఈజీగా. దట్స్ వై ఆ లేబుల్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. బట్ జనరల్ గా నేను అనేది తగ్గించుకోవటమే బెటర్ మనమే. నేను పాపం మళ్ళీ వ్యూవర్స్కి నచ్చిన చెప్పాను, ఐ విల్ సే దిస్. ఎందుకంటే నేను చూశాను కొంతమందిని, దే విల్ సే లైక్ my husband is a narcissist, my husband is a narcissist, my father is a narcissist, my father is a narcissist అని చెప్తున్నారు. నార్సిస్ట్ అని చెప్పే క్రమంలో మనం అయిపోతున్నాం అది పర్సనాలిటీ. బికాస్ వాళ్ళతోని మనం డీల్ చేసే ప్రాసెస్లో వాళ్ళని ఫోకస్ చేస్తూ లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం లా ఆఫ్ కాంటాక్ట్ ఎనర్జీ. మనం ఆ పర్సనాలిటీ అయిపోతున్నాం, మన బ్యూటీ కోల్పోతున్నాం. అగైన్ విల్ బి లైక్ ఆ ఓల్డ్ పర్సనాలిటీ ఎంత బాగుండే, ఆ ఓల్డ్ అమ్మాయి రావాలి రిటర్న్, ఆ ఓల్డ్ ఎంజాయింగ్ హ్యాపీ పర్సన్ నాకు తిరిగి రావాలి. మనమే వీళ్ళకి అలౌ చేస్తున్నాం కదా. వీఆర్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ దిస్ పీపుల్. సర్వైవ్ అవ్వాలంటే బ్రెయిన్ ఏం చేస్తుంది, బ్యాలెన్స్ కోసం తయారైంది. ప్రకృతిలో అమేజింగ్ థింగ్ ఇస్ బ్యాలెన్స్. సో మనం ఆబ్వియస్లీ కొంచెం వాళ్ళలాగా అవుతాం, నేను కాదనట్లేదు. బట్ యూజ్ అ డిఫరెంట్ లేబుల్ ఫస్ట్, అది నా రిక్వెస్ట్. ఇంకొకటి చెప్తాను, ఎనర్జీస్ అన్నీ మనకు కనిపించవు, బట్ వీ ఫీల్ దెమ్ ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్ వీ ఫీల్ ఇట్, రైట్? ఎనర్జీస్ లెవెల్లో అసలు ఎలా డీలింగ్స్. ప్లాంట్స్ సైతం నేను చెప్పాను కదా, ఒక 2 ప్లాంట్స్ పక్కన ఉంటే ఒక ప్లాంట్ చెప్పాను, అది ఒక ప్లాంట్ని చంపితే రెండో ప్లాంట్ దగ్గరికి వెళ్తే అదే భయపడిపోతుంది. ఎవడైతే ఫస్ట్ ప్లాంట్ని బాగా చంపిన అతను మళ్ళీ ప్లాంట్ దగ్గరికి రాగానే పాలిగ్రాఫ్లో టక్క 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 చూపెడుతోంది గ్రాఫ్. ప్లాంట్ సైతం నీ ఎనర్జీని ఫీల్ అవ్వగలుగుతుంది వెన్ దే ఆర్ క్యారీయింగ్ మెమరీస్ అని ప్రూవ్ చేశారు సైంటిస్ట్స్. డోంట్ యూ థింక్ వి హ్యూమన్ బీయింగ్స్ క్యారీ దిస్? మన బ్లడ్లో, మన బ్రెయిన్లో ఎక్కడ ఏం స్టోరేజ్ అవుతుంది? ద మెమరీస్ వి క్యారీ. స్కూల్లో టీచర్ ఎంత బాగా పాఠాలు చెప్పినా మనకు ఆ పాఠాలు గుర్తులేవు, బట్ ఆ టీచర్ కొట్టింది, పొగిడింది, మనల్ని ఏమన్నా టీచర్ కిస్ పెట్టుకుంది, చాలా బ్యూటిఫుల్ టీచర్ కిస్ పెట్టుకుంది, నాకు ఆ టీచర్ కిస్ పెట్టి లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాం, ఈవెన్ అట్ 60-70 years. అది ఎందుకంత మెమరీస్, రైట్? అంటే మనకు ఆ గుడ్ బ్యాడ్ రెండింటిని బ్రెయిన్ గుర్తుపెట్టుకుంటుంది. అన్ఫార్చునేట్లీ బ్యాడ్ ఎక్కువ గుర్తుపెట్టుకుంటుంది. వెరీ అన్ఫార్చునేట్, బట్ ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్. వి రిమెంబర్ మోర్ నెగటివ్ దాన్ పాజిటివ్. గ్రాటిట్యూడ్ రాయకపోతే ప్యాటర్న్స్ చాలా భయంకరంగా వెళ్తాయి. ఐ రిపీట్, గ్రాటిట్యూడ్ రాయకపోతే అవర్ బ్రెయిన్ ఫోకసెస్ మోర్ ఆన్ నెగటివ్. ఎలా అంటారు అంటే సంథింగ్ మనం గ్రాటిట్యూడ్ అనేది మనకి మంచి జరిగే వాళ్ళ గురించి చెప్పచ్చు, అంటే మనకి యూజ్ అయ్యే ప్రతి పర్సన్కి కానీ ప్రతి వస్తువుకి మన చుట్టుపక్కల ఉన్న ప్రతి దానికి చెప్పచ్చు. కానీ వాళ్ళకి ఎలా గ్రాటిట్యూడ్? ఇక్కడ నేను లా ఆఫ్ అట్రాక్షన్ నేను చేసిన ఎక్స్పెరిమెంట్స్లో ఇక్కడ చెప్తాను. రిలేషన్షిప్స్లో నేను భలే యూజ్ చేశాను. ఓకే, వాళ్ళు మనకి ఇంకా ఇవ్వలేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన, మనకి ఎంత మనకి లవ్ కావాలో వాళ్ళు ఇంకా ఇవ్వలేదు సపోజ్ పర్సన్, కానీ మనకు వాళ్ళ నుంచి లవ్ కావాలి. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఇన్ యువర్ మైండ్ స్టార్ట్ విజువలైజేషన్ ముందే స్టార్ట్ చేయాలి. గ్రాటిట్యూడ్లోకి వెళ్ళి మీరు రాయండి, థ్యాంక్ యూ సో మచ్, మీ వల్ల నాకు ఇన్ని డబ్బులు వస్తున్నాయి, థ్యాంక్ యూ సో మచ్, మీ వల్ల నాకు ఇంత రెస్పెక్ట్ఫుల్ పొజిషన్ వస్తుంది, మీరు నాకు ఇంత కోఆపరేట్ చేయటం వల్ల నాకు ఇక్కడ సక్సెస్ నా లైఫ్లోకి వచ్చేసింది, థ్యాంక్ యూ సో మచ్,
ఇప్పుడు హస్బెండ్ సో అండ్ సో పర్సన్ ని మనకి ఇలా నచ్చట్లేదు, పిల్లలు ఇలా నచ్చట్లేదు అంటున్నారు కదా, గ్రాటిట్యూడ్ లో ఫ్యూచర్ గ్రాటిట్యూడ్ రాయండి. నేను కొన్ని FG పాయింట్స్ అని పెట్టి రాస్తాను. ఓకే. FG పాయింట్స్ అంటే నిజంగానే అది అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడే థ్యాంక్స్ చెప్పేస్తా, రైట్? ఇట్ ఈస్ టేకింగ్, నా లైఫ్లో నేను అబ్జర్వ్ చేస్తే నాకు 1 year టైం పడుతుంది. బికాస్ ఇట్ సమ్వేర్ అగైన్ ఐ యూస్ దిస్ ఎఫర్మేషన్, నాట్ దిస్ ఇయర్, మేబీ నెక్స్ట్ ఇయర్. మా అమ్మ అబ్జర్వ్ చేసింది నా ప్యాటర్న్స్, మేము బాగా డిస్కస్ చేస్తాం ఇట్లాంటివి. సో షీ అబ్జర్వ్డ్ అండ్ టోల్డ్ మీ, ఇది బాగా నువ్వు వర్కౌట్ అవుతుంది అంటే నువ్వు ఇది ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నావు ఎఫర్మేషన్. సో వై డోంట్ యూ సే ఇయర్ కాకుండా మంత్ అనో వీక్ అనో ట్రై చేయవి అని. దెన్ ఐ సెడ్ యా, నేను ఎందుకు రాయకూడదు, ఇయర్ అని పెట్టడం వల్ల నెక్స్ట్ ఇయర్ దాకా పోస్ట్ పోన్ చేస్తున్నాను నా సక్సెస్ని. దెన్ ఐ రోట్ ఇయర్ అని ఎరేజ్ చేసి నాట్ దిస్ వీక్, మేబీ నెక్స్ట్ వీక్. సంజయ్ నిజం చెప్తున్నా, మనీ మేనిఫెస్టేషన్లో నా గ్రాఫ్లో మ్యాక్సిమం వాజ్ 3 lakhs. ఐ రిపీట్, మై మ్యాక్సిమం గ్రాఫ్లో నా మ్యాక్సిమం లిమిట్ వాజ్ 3 lakhs. ఈ ఇయర్ మొత్తంలో ఏదో ఒక్క నెల అయినా సరే 3 లక్షలు సాధించాలి అని నేను పెట్టుకున్న గోల్. దిస్ మంత్ ఇట్ హ్యాస్ గ్రోన్ మచ్ బిగ్గర్. నేను ఇప్పుడు వెళ్ళి ఇంకా పైనకి నేను ఒక డాట్స్ పెట్టి నేను ఇప్పుడు గీసుకోవాలి గ్రాఫ్. దిస్ ఈజ్ అ వెరీ గుడ్ వన్. ఫ్యూచర్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్ మనీ ఫర్ కమింగ్ ఇన్ మై అకౌంట్ లైక్ దిస్. ముందే రాస్తే మనీ దగ్గరే జరుగుతుంది అంటే కంటికి కనిపించింది. నేను అంటుంది ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఎనర్జీ, నాట్ అబౌట్ ద పీపుల్, నాట్ అబౌట్ ద పీపుల్. సంజయ్, నేను ఫైట్ చేస్తాను, నేను అది కూడా ఫ్రాంక్గా చెప్తాను జనాలకి, నేను ఏం ఫీల్ అవ్వను. ఐ విల్ ఫైట్ ఎ లాట్. బట్ కోచ్ అయ్యాక వాట్ ద బ్యూటీ ఐ హావ్ లెర్న్డ్ ఇస్, ఫైటింగ్ చేసిన తర్వాత ఎలా కాంపెన్సేట్ చేసుకోవాలి. 99% ఫైట్ చేయను బికాస్ ఆఫ్ ద టూల్స్ అండ్ టెక్నిక్స్ ఐ హావ్ లెర్న్డ్. వర్స్ట్ కేస్ 1% బయటకు వెళ్ళింది. ఐ విల్ సే మై సెల్ఫ్ ఐఎమ్ అ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ అండ్ అ కోచ్ నెక్స్ట్. డీల్ విత్ ఇట్ బికాస్ ఎవ్రీథింగ్, అంత డ్రామా లోపల ఉంది సంజయ్. ఎవ్రీ డ్రామా, ఎవ్రీ వర్డ్, ఎవ్రీ కంట్రోల్ ఈజ్ ఇన్సైడ్. మనం ఏం చేస్తున్నాం బయట వాళ్ళ వల్ల అని. ఇట్స్ ఆల్వేస్ విత్ అస్. సో నువ్వు ఫైటింగ్ అవ్వని, టాక్సిక్ పీపుల్ అవ్వనివ్వు, నీ ఆర్గ్యుమెంట్స్ అవ్వనివ్వు. నాకు పొద్దున్న లేస్తే కొన్ని మెసేజెస్లో వీడి వల్ల నేను హ్యాపీగా లేను అని మస్తు వస్తాయి అట్లాంటి వాళ్ళు. బట్ స్టిల్ వాళ్ళ వల్ల రావట్లేదు. వీఆర్ అలౌవింగ్ దెమ్ టు డూ టు అస్. 100% రెస్పాన్సిబిలిటీలో మనం తెచ్చేసుకోవాలి, రైట్? ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. అప్పటి వరకు కూడా టాక్సిక్ పీపుల్ వస్తారు. ఆ టాక్సిక్ అంటారా, నెగిటివ్ అంటారా, ఛాలెంజింగ్ పీపుల్ అంటారా, యూ విల్ బీ సరౌండెడ్ అరౌండ్ దెమ్. బట్ స్టిల్ వాట్ యామ్ ఐ? గో బ్యాక్ టు దట్ కాన్షియస్నెస్. నేనంత ఫ్యూచర్ గ్రాటిట్యూడ్ రాసేయండి అని చెప్తా ఇప్పుడే, మీకు మైండ్ యాక్సెప్ట్ చేయదు, ఇదంత సీన్ లేదులే అంటది. బట్ స్టిల్ రైట్, ఫ్యూచర్లో ఆ పర్సన్ మీతో ఇంత కేర్, ఇంత హ్యాపీగా మిమ్మల్ని హాలిడేలు తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ. యూ కెన్ సే మీకు ఎలాంటి కావాలి రిలేషన్షిప్లో, అది ముందే జరిగినట్టు ఊహించుకుని మనమే రాయకపోతే నేను ఏ సిగ్నల్ పంపిస్తున్నా యూనివర్స్కి, అంత సీన్ లేదులే, నా ముఖంలే, వాడి ముఖంలే, వాళ్ళ ముఖంలే. నువ్వు ముందే యాక్సెప్ట్ చేయనప్పుడు అది నిజంగా వచ్చినా కూడా వీల్ బీ లైక్ అంత సీన్ లేదు అని దాన్ని బయటికి పంపించేస్తాం. మన దగ్గరకు రావడానికి కూడా మనం అట్రాక్ట్ చేయట్లేదు. మన ఫ్రీక్వెన్సీలోనే ప్రాబ్లం ఉంది. సో ట్యూన్ యువర్ రేడియో ఫ్రీక్వెన్సీ టు దాట్ ఫ్రీక్వెన్సీయా. అర్థమవుతుందా? ఐఎమ్ సో సారీ, చాలా మందికి అరే ఈమె ఏమంటుంది అని అనిపిస్తుంది. బట్ యాక్సెప్ట్ ఇట్. మన చేతిలోనే ఉంది ఆ పవర్. మనం వేరే వాళ్ళకి ఇచ్చి మనల్ని ఆడించాలన్నా మనమే చేస్తున్నాము. మనం స్టాండ్ నిలబడి వాళ్ళని మన దగ్గర తెచ్చుకోవాలన్నా కూడా మనమే చేస్తున్నాం. సో బీ ఇట్. యూజ్ దీస్ టూల్స్. గ్రాటిట్యూడ్ ఎలా రాయాలో కూడా ఒక ఆర్ట్ సంజయ్. మొత్తం ప్రాబ్లం అంతా మన మైండ్లోనే ఉంది, కానీ ఎదుటి వాళ్ళని మాత్రం నిందేస్తుంటాం. లేదు నిజంగా వాళ్ళు ఏం చేయట్లేదని నేను అన్నను. నేనేమంటా అంటే వాళ్ళు ఎంత చేసినా కూడా స్టిల్ యూ కెన్ డీల్ విత్ ఇట్. స్టిల్ యూ కెన్ డీల్ విత్ ఇట్ బై బీయింగ్ స్ట్రాంగ్. స్టే హార్డ్, స్టే స్ట్రాంగ్, బీ హోప్ఫుల్, బీ కైండ్ఫుల్, సే సారీ సమ్ టైమ్స్ కదా. పక్కనోడు ఈగోతో చచ్చిపోతుంటారు, అరే సారీ అని అనేస్తే అయిపోయే దానికి గింజుకొని లాక్కొని కోట్ల వరకు ఎందుకు పోవడం? నేను అర్థమవుతుందా? ఒక హాలిడే తీసుకొని బ్రేక్ తీసుకొని పోయి అయ్యో నేను ఆ రోజు అట్లా పే చేసినందుకు నువ్వు ఫీల్ అయినావా అని డిస్కస్ చేయ కదా. దాని బదులు నువ్వు నా కొడుక నన్ను అట్లా అంటావా, నేను కూడా నీకు మెట్లగాడ సమాధానం చెప్తాను, నువ్వు నడువని 500 crores అంట సంజయ్. లాస్ట్ వీక్ వింటే ఏంది ఎట్ వెళ్తుంది జీవితాలు అనిపిస్తుంది. 500 crores ఒక అమ్మాయి అడుగుతుందా కాంపెన్సేషన్? ఇట్లున్నాయి కేసెస్. మ్యారేజెస్ ఆఫ్ బికమ్ అ బిజినెస్. మ్యారేజ్ అని అనట్లేదు, జనరల్గా ఎవ్రీథింగ్. నేను ఎక్కువ కపుల్స్కి ఇస్తాను కాబట్టి నాకు అది అట్లా. లేదు మేము చూస్తున్నాం కదా బయట. నిజంగా ఒక కేసులో కూడా లాస్ట్ టైం చూసుకున్నాం, 6 లక్షల వరకు అడగడం జరిగింది నిజంగా.
అంత ఖర్చు పెట్టేలాగా ఏమవుతాయి నాకు అర్థం. అంటే మనం ఎవరిని జడ్జ్ చేయదు, వి డోంట్ నో దేర్ పొజిషన్, బట్ స్టిల్ ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది ఏంటంటే మనం ఒక వేలో చూస్తున్నాం, ఒక మనీ ఇన్కమ్ వేలా చూస్తున్నాం. మళ్ళీ అంతేకాకుండా మనకు వచ్చే సంథింగ్ ఎదుటి వాళ్ళ నుంచి మనకు వచ్చే వైబ్రేషన్స్ గుడ్ ఆర్ బ్యాడ్ వాటి గురించి మనం ఆలోచించుకుని మనం జడ్జ్ చేస్తున్నాం తప్పితే మనం మనకు వచ్చే ఏ ఎనర్జీనన్నా గుడ్గా కొంచెం పాజిటివ్గా మార్చుకుంటే మైండ్ సెట్ మనలో ఉండాలి. ఎగ్జాక్ట్లీ మనం నిజంగా మంచివాడికి మొత్తం అంటే పచ్చకామంలో వచ్చిన వాళ్ళకి ప్రపంచం అంతా పచ్చగా కనిపిస్తుంది అంటారు కదా, అలా నిజంగా చెడ్డ వాళ్ళకి ప్రతి ఒక్కరు చెడ్డ వైపులా కనిపిస్తారు. ఏ వాడదిరా, ఏ వీడిదిరా, అందరు ప్రతి ఒక్కరికి లేబుల్ వేసుకుంటూ వెళ్తారు నిజంగా. కానీ నిజంగా వాళ్ళందరికీ గుడ్ అనే లేబుల్ ఇచ్చుకుంటూ వెళ్ళు, ఖచ్చితంగా మీరు అన్నట్టుగానే వాళ్ళు చేంజెస్ అనేవి మనలో వస్తే ఆటోమేటిక్గా వాళ్ళలో చేంజెస్ అనేవి చూడాలి. అదే వర్క్ అవుతుంది. నేను మస్తు ఎక్స్పెరిమెంట్లు చేస్తాను సంజయ్, అమ్మ సైన్స్ స్టూడెంట్, పిచ్చ ఎక్స్పెరిమెంట్లు చేస్తాను నేను. ఒక్కొక్కసారి మా ఇంట్లో వాళ్ళు నా మీద కూడా వేస్తున్నావు ఎక్స్పెరిమెంట్ అని అడుగుతాను, నో అంటాను. తర్వాత నేను చెప్తున్నాను, వెన్ యూ చేంజ్ యువర్ వైబ్రేషన్స్ పీపుల్ విల్ చేంజ్. ఇది నేను బల్లగుద్ది మరీ చెప్తా. వెన్ వీ చేంజ్ మీరు చెప్పిన టెక్నిక్ నేను ఒకరి మీద ప్రయోగించి మీకు రివ్యూ ఇస్తాం మళ్ళీ. షూర్. తప్పకుండా మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సంజయ్.